వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా సింపుల్గా స్వీట్ స్నాక్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వీటిని గులాబీ పూలు అంటారు, అలాగే రోజ్ కేకులను కూడా అమ్ముతారండి బయట. వీటిని మనం బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన గులాబీ పూలు అనేది ఈ కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకుంటే క్రిస్పీగా మంచి టేస్ట్ చాలా రోజులకు క్రిస్పీగా ఉంటాయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో ఒక 1 కప్పు మైదా యాడ్ చేసుకొని, అదే కప్పుతో ఒక 1 కప్పు రైస్ ఫ్లోర్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే ముప్పావు కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక, దీంట్లోనే ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వాటర్ అనేది ఒకటేసారి ఎక్కువగా పోసుకోకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకున్నాక, దీన్నైతే మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకుంటే షుగర్ అనేది మెల్ట్ అయ్యి మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన విధంగా అయితే పిండి అనేది వస్తుందండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పిండి అనేది కనీసం ఒక గంట గంటన్నర పాటు అయితే బాగా నాననివ్వాలండి. పిండి నానడం వల్ల మనకు గులాబీ పూలు అనేది మంచిగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకోగానే మనము గులాబీ స్టాండ్‌ని అయితే మనం దాంట్లోనే పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఇలా వేడయ్యాక మనం చిన్నగా ఆ స్టాండ్‌ని ఇలా పిండిలో డిప్ చేసి మనము దీన్ని ఆయిల్ అనేది ఇలా చేత్తోనే పట్టుకొని పెట్టేయాలండి. ఇలా పెట్టుకున్నాక పైన ఇదంతా నురుగంతా పోయాక మనం ఇలా నైఫ్‌తో మన గులాబీ పువ్వు అనేది స్టాండ్‌లోంచి వేరు చేసుకోవాలండి. మన గులాబీ పువ్వునైతే అటువైపు ఇలా ఇటువైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మనము ఇలా చేసే ప్రాసెస్‌లో మన గులాబీ స్టాండ్ అనేది మనం ఆయిల్ నుంచి అయితే తీయకూడదండి. ఖచ్చితంగా అది వేడిగా ఉంటేనే మనం పిండిలో డిప్ చేసి ఆయిల్‌లో పెట్టినప్పుడు మనకి మన గులాబీ పువ్వులు అనేది సులభంగా దాని నుంచి తీయగలమండి. ఇలాగా మిగతా వాటిని కూడా చూడండి చూపిస్తున్న సేమ్ ఇదే విధంగా కనుక చేసుకుంటే మనకి గులాబీ స్టాండ్‌కి అనేది మన గులాబీ పూలు అనేది అతుక్కుపోకుండా సింపుల్గా ఇలా మనం దేంతో సహాయంతో అనంగానే వచ్చేస్తాయండి. ఇలాగ ఇంకా కొంచెం వేడి కనుక అయ్యిందంటే మనకి దేంతో అనకుండానే సింపుల్గా మన స్టాండ్‌లోంచి అయితే గులాబీ పూలు అనేది సపరేట్ అయిపోతాయండి. మనం ఇటు పిండిలో డిప్ చేస్తూ ఈ స్టాండ్‌తో ఇలా గులాబీ పూలు వేసుకుంటూనే పక్కన కాలుతున్న గులాబీ పూలను కూడా మనము ఏదైనా నైఫ్ సహాయంతో ఇలాగా చూసుకుంటూ తీసేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ గులాబీ పూలైతే సింపుల్గా మనం ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. చూసారు కదండి, మీకు కూడా నచ్చింది కదండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో మర్చిపోకుండా కామెంట్స్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.